హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్మా అంటేనే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే కాదు, నేను కూడా కొద్దిగా ఇష్టపడను. అలాంటిది ఇలాగా చేసుకొని ఉప్మా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా పాప అయితే ఉప్మా చూస్తే చాలు రోజు ఉప్మా అనాలనే ఉప్మానేనా అని అనేస్తుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ అయితే పెట్టేసుకున్నాను. నేను ఎక్కువగా ఉప్మాకైతే సిల్వర్ గిన్నె తీసుకుంటాను, కింద అయితే మాడకోకుండా ఉండడానికి. ఇందులోకి 2 గంటల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత అందులోకి ఉద్దిబ్యాలు శనగబ్యాలు వేస్తాము. నేనైతే శనగబ్యాలు వేసాను. నాకు శనగబ్యాలు తినేటప్పుడు వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఉప్మాలో వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కరివేపాకు. ఆనియన్స్ ఎక్కువగా వేస్తేనే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసాను. ఇంకా ఆనియన్స్ అయితే కొద్దిగా ఉడకడానికి నేను సాల్ట్ యూస్ చేస్తాను, త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గుతేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇందులోకి నేను టమోటాలు కూడా నేను ఎక్కువగానే వేశాను. క్వాంటిటీ బట్టి నేనైతే 2 టమోటాలు వేశాను. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ వెజిటేబుల్స్ వేస్తేనే ఉప్మా అనేది కొద్దిగా టేస్టీగా వస్తుంది. ఇష్టపడని వాళ్ళు కూడా బాగా తింటారు. క్యారెట్, పొటాటో, అలానే బఠానీ వచ్చేసి బిసిబెల్లాబాత్లోకి అయితే మేము వేసాము. అప్పుడు నానపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగానే నానపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. పొంగల్, ఉప్మా, అలానే ఇలా రైస్లో కూడా మేము బఠానీ యూస్ చేస్తాం కాబట్టి ముందుగానే నానేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఇవన్నీ మగ్గిన తర్వాత పక్కన స్టవ్ మీద బాణలి పెట్టేసి అందులో మనము ఎంత రవ్వ వేసుకోవాలో వేసేసుకోవాలి. క్వాంటిటీ పట్టి మీ ఇంట్లో ఎంత వేసుకుంటారో అంత. నేనైతే బాగా వేయించేస్తాను. రవ్వ అనేది మంచి వాసన వచ్చేంత వరకు వేయించుతాను. ఇంకా మనం ఆనియన్స్, టమోటో, వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రియా ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను, నైస్ రవ్వ. 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తాము. మా ఇంట్లో మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి ఇలా వాటర్ వేసిన తర్వాత వాటర్ బాగా ఉడికేటప్పుడు నేను రవ్వ తీసుకొని వేసేసాను. రవ్వ వేసేటప్పుడు కూడా ఉంట లేకోకుండా వేయాలి, ఎందుకంటే ఇది నైస్ రవ్వ కాబట్టి. ఇంకా కొత్తిమీర పైనంతా వేసేసి బాగా ఉడికిన తర్వాత నేనైతే టేస్ట్ చేస్తాను, ఎందుకంటే సాల్ట్ సరిగ్గా ఉందా లేదా, లేకుంటే మరి అయినా వేసుకోవచ్చు. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ప్లేట్స్ అని తీసి పెట్టేశాను, ఎందుకంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కాబట్టి. ఇంకా ఉప్మా తింటున్నామంటే ఖచ్చితంగా ఊరగాయ అలానే శనక్కాయల పొడి అయితే కంపల్సరీ ఉండాల్సింది. ఇంకా వీడియో అంతా చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. బాయ్.